ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నల్ రాకర్స్. ఈ రోజు మేము వచ్చేసి వెంబడపల్లి జాతరకి అయితే పోతున్నాం. అక్కడ బోనాలు జరుగుతున్నాయి. అక్కడ జాతరకి అయితే పోతున్నాం. అక్కడికి పోతాను. హైదరాబాద్ నుంచి వచ్చింది జాతర కోసం, పుష్పసీమ కోసం హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎందుకంటే అక్కడ టికెట్లు ఎక్కువ ధరలు ఎక్కువ. అక్కడ మొత్తం ఆయిల్ ఫామ్ ఉన్నది. చూడటానికి అయితే మస్తు సూపర్ ఉన్నది. అట్లా చంపాయాలి పోయి మనం కూడా. ఇది వెంబడపల్లి పోయే రూటు. మాత్రం ఉంటుంది వెంబడపల్లి పోవాలంటే. దీనికంటే నడుచులు పెట్టరు గారు దిగి. ఏదేది ఇది కమ్మలకుంట అన్ని ఇదే రోడ్డు మీద ఉన్నాయి గారా. వర్షం కొడుతుంది. ఇప్పటికి కూడా ఆల్రెడీ మబ్బాయి ఉన్నది. మొత్తం అట్లయితే అక్కడ కుక్క వచ్చినాయి. ఈ వర్షాకాలం కొట్టేటప్పుడు కొట్టదు కానీ చలికాలం కొడుతుంది. మేము ఒకసారి ఎక్కడికంటే పెళ్లికి అబ్బాయి కూడా పోయినాం. సేమ్ ఇట్లనే అడవి. ఇంకా దీనికంటే డబ్బులు సేమ్ ఇట్లనే ఉండు. ఆ జీప్ పోయి అంత వరకే ఉండేది ఇట్లా ప్లేస్. ఇదంతా మళ్ళా రేగడి భూమి, దుమ్ము కూడా లేవలే. అదొక 10-20 ఏళ్ళు కొడితే ఆడి కొడుతుంది. అసొంటి ఉంది, అసొంటి అడుగు ఉండే. ఊరంగా ఉండే ఒక్కొక్క చెట్టు మస్తు. మొత్తం టేక్ చెట్లే. ఘోరంగా ఉన్నది అడవి. ఇప్పుడు వచ్చేసి మనం వెంబడపల్లిలో ఉన్నాం. ఈ జాతర జరిగే ప్లేస్ ఇదే. అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్. అక్కడ మొత్తం బోనాలు పోసి ఉన్నాయి. నైట్ టైం అయితే ఈ బోనాలు ఎత్తుకొని ఆ గుడి చుట్టూ తిరుగుతారట. అప్పుడు హైలైట్ ఉంటుందట. నైట్ చూద్దాం మరి ఏమైతే. బోనాలు ఎత్తుకొని తిరగడానికి అయితే ఇక రెడీగా ఉన్నారు. Vai,
ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.